హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు తర్వాత రాష్ట్రమంతా షాక్, కోర్టు సంచలన తీర్పు. ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువునైతే విధించలేరంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లుల ఆమోదానికి గవర్నర్లకు గడువు విధించలేమని తెలిపింది. బిల్లుల ఆమోదానికి గవర్నర్కు కాల పరిమితి లేదని, ఇక అదే సమయంలో గవర్నర్లు అపరిమితమైన అధికారాన్ని కూడా వినియోగించలేరంటూ స్పష్టం చేసింది. రాష్ట్రపతి కానీ గవర్నర్లకు కానీ న్యాయస్థానం గడువు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంబంధించిన ప్రశ్నల ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ పై సిజేఐ జస్టిస్ బిఆర్ గవయ్ గారి నేతృత్వంలో 5గురితో కూడినటువంటి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం నాడు తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా గవర్నర్కు మాత్రం తాము సూచనలు చేయగలమని స్పష్టం చేసింది. బిల్లుల విషయంలో గవర్నర్కు 3 ఎంపికలు మాత్రమే ఉన్నాయని, బిల్లులను ఆమోదించడం, లేదా రాష్ట్రపతికి పంపడం, లేదా బిల్లును తిరిగి అసెంబ్లీకి పంపడం. ఈ 3 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి మాత్రమే చేయాలని, ఇవి కాకుండా గవర్నర్కు 4 అధికారం లేదని స్పష్టం చేసింది. అంటే శాసనసభలో ఆమోదించిన బిల్లులు గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది, లేదా రాష్ట్రపతికి పంపించాల్సి ఉంటుంది, లేదా బిల్లుని ఆమోదించడం లేదని చెప్పి తిరిగి అసెంబ్లీకి పంపించడం ఉంటుంది. ఈ 3 మాత్రమే ఉంటాయి. ఇక తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా సుదీర్ఘకాలం జాప్యం చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన 2 సభ్యుల ధర్మాసనం బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి 3 నెలలుగా నిర్ణయం తీసుకోవాలని, లేదంటే అవి ఆమోదం పొందినట్లే పరిగణించాలని గత సెప్టెంబర్లో తీర్పిచ్చింది. ఈ తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాజ్యాంగ అధికరణం 143/1 ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగిస్తూ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ 14 ప్రశ్నలకు సుప్రీంకోర్టు సంధించింది. రాష్ట్రపతి అభ్యర్థన మేరకు విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఇక నుండి రాష్ట్రాల నుంచి శాసనసభలో ఆమోదించిన బిల్లులు గవర్నర్ వద్దకు వస్తే అయితే ఆమోదించాలి, లేదా రాష్ట్రపతి గారికి పంపించాలి, లేదంటే తిరిగి శాసనసభకు వెనక్కి పంపించాల్సి ఉంటుంది.